మనుషుడు దేని కొరకు ఎదురు చూస్తున్నాడు ఇది నాన్న? సహాయం కొరకు. హెల్ప్ 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 హెల్ప్. రకరకాల అక్కర్లు ఉన్న మనుషులు ఉన్నారు. బహుశా ఇలాంటి వాళ్ళకి ఏమని అనిపిస్తుందంటే మేము బాగానే ఉన్నామే అని అనిపిస్తుంది. నేను ఈ మధ్యలో ఒక విశాఖ వెళ్తున్నా, రేణిగుంట రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుండి వెళదామంటే అక్కడ ట్రైన్ మారాలా, అందుకే స్టేషన్లో వెయిట్ చేస్తున్నా. ఒక ఇద్దరు సామాన్యమైన సిస్టర్స్, సామాన్య పేద సిస్టర్స్, వాళ్ళు నేనున్న ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చినారు. వడివడిగా పరుగున ప్రైస్లాడన్నా అన్నారు. ప్రైస్లాడ్ సిస్టర్ చెప్పండి అని. మీరు ఎవరో నాకు తెలియదు, కానీ మీరు చెప్తే నేను గుర్తించడానికి ప్రయత్నం చేస్తాను. మేము ఎవరో మీకు తెలియదు కదా, మీరు మాత్రం మాకు తెలుసు అని కొన్ని విషయాలు చెప్పడం ఆరంభించినారు. మాకు ముఖ్యంగా భయం వేస్తుంటుంది, ఎవరు ఎలాంటి మనుషులు తెలియదు కదా, అందుకే చాలా జాగ్రత్తగా ఉంటాం. వాళ్ళే మమ్మల్ని గురించి విషయాలు చెప్తే అప్పుడు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం. విషయం అంతా చెప్పిన తర్వాత సరే నేను అడిగాను, ఏంటమ్మా మీ ఇద్దరే ఉన్నారంటే మా ఊరు వాళ్ళంతా అక్కడ ప్లాట్ఫామ్లో పడుకొని ఉన్నారు. ఎప్పుడు వచ్చారు ఇక్కడికంటే ఉదయం వచ్చినాం. ఎక్కడికి వెళ్ళాలంటే పలానా స్థలం దగ్గర మైసూర్ వెళ్ళాలా. ఏం వెళ్ళట్లేదంటే సాయంకాలం ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్కి వెళ్తాం, అది ప్యాసింజర్. సరే ఇప్పుడు చెప్తా ఎందుకు వెళుతున్నారు. మా ఊర్లో కరువు వచ్చింది, పనులు లేవు, పొట్ట చేత పట్టుకొని వలస వెళుతున్నా. షాక్డ్. ఈ దినాల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారా? ఏదో ఒక నెల క్రితం జరిగింది. ఇంకో వాళ్ళు విశ్వాసులు, వాళ్ళు ఏ ఊరు సంఘస్థులో చెప్పారు, జిల్లా పేరు చెప్పను, అక్కడ వాళ్ళకి ఎవరు దేవుని సేవకులో చెప్పారు. విషయాలన్నీ చెప్పిన తర్వాత చివరిగా వాళ్ళని మీరు ఎక్కడికి వెళ్తున్నారు కదా, నేను పలానా దగ్గరికి వెళ్తున్నానని చెప్పాను. అది మీ రైలు వస్తుందేమో అంటే అప్పుడు నా రైలు కూడా ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చింది. అది ఏసీ కోచ్, కరెక్ట్ ఏసీ కోచ్ వచ్చే దగ్గరే నేను నిలబడ్డాను. అప్పుడు వాళ్ళు అన్నారు, మీ ట్రైన్ వస్తుంది బ్రదర్, మీరు వెళ్ళండి అంటే సరే వెళ్ళక మనకు మీరు అనుమతిస్తే నేను ప్రార్థన చేయొచ్చా మీ కొరకు అన్నా. సరే ప్రార్థన చేయండి అన్నారు. ప్రార్థన చేస్తుంటే నా కళ్ళు చెమ్మగిల్లాయి. నేనేమో ఏసీలో విశాఖపట్నం వెళుతున్నా, వాళ్ళ కడుపు చేత పట్టుకుని మైసూరు వెళుతున్నా. ఒకే తండ్రికి ఇద్దరు బిడ్డలు, రెండు రకాలుగా ఉన్నారు. ఒక బిడ్డ కడుపు చేత పట్టుకొని వలస వెళుతుంది, ఒక బిడ్డ బ్యాగ్ మోసుకొని విశాఖకి కేసులు వెళుతున్నా. దైవమ్మా ఇది ఏమి తారతమ్యం. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలో దిక్కుదోచలేదు, ఏం చేయటానికి కూడా చేత కాదు, ఎట్లా రెస్పాండ్ కావాలో కూడా తెలియదు. సరే ప్రార్థన అయిపోయిన తర్వాత నా దగ్గర ఉన్న దాంట్లో ఒకళ్ళు కొంత గిఫ్ట్ ఇచ్చిన, మీరేమనుకోకుండా దీన్ని తీసుకోండి, ఇది మీ ఛార్జీ కొరకు. తగిన కాలమందు దేవుడు మన అక్కర తీర్చడానికి ఇష్టపడతారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పారు, బ్రదర్ ఎక్స్పెక్ట్స్కి ఛార్జీకి లేకుండా మేము ప్యాసింజర్కి వెళ్ళాలనుకున్నాం, ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చినారు కనుక బహుశా మేము ఎక్స్పెక్ట్స్కి వెళ్ళొచ్చి. బయట ప్రపంచం ఎట్లుందో తెలుసా మీకు? మీకేం చాలా బాగుంది, కొత్త డ్రెస్సులు వేసుకుంటున్నారు, అన్ని బ్రాండెడ్ వేసుకుంటున్నారు, ఆటోల్లో వందల ఖర్చులు పెట్టేస్తున్నారు, వచ్చేస్తున్నారు. పిజ్జాలంట, బర్గర్లంట, తర్వాత కేఎఫ్సీలంట, మ్యాక్డొనాల్డ్ అంట, ఇవన్నీ నేను ఎప్పటికీ చెప్పనా, యూనివర్సిటీకి పల్లె వెలుగులు వెళతా, 10 రూపాయలు. నాతో పాటు స్టూడెంట్స్ కూడా ఎక్కుతారు. కూర్చోండి సార్ అంటారు, పర్లేదులయ్యా, బెస్ట్ పొజిషన్ ఫర్ ఎ టీచర్ ఈజ్ టు స్టాండ్, ఐఎమ్ యూజ్డ్ టు స్టాండ్. ఒక 20 రూపాయలు మిగిలిన ఏదైనా విద్యార్థికి ఫీజు కట్టడానికి సహాయపడవచ్చేమో. రోజుకు 100 రూపాయలు నేను చేసే ఖర్చులో మిగిలించిన వేరే విద్యార్థికి సహాయపడవచ్చేమో. దేవుడు మనకు పైనుండే పంపించాలా, ఆకాశం నుండి అంటే మనమేం పైనుండి దిగిరాలే, కింద నుండే వచ్చిన. ఒకసారి మనం ఒక స్థలానికి వెళ్ళిపోయిన తర్వాత ఏ రాత్రి నుండి చెక్కబడతామో అలా ఎట్లా మర్చిపోతాం. ఏ గోతి నుండి త్రోవబడతామో ఆ గోతిని ఎలాగ మర్చిపోతాం. ఇదే తిరుపతిలో అన్నం లేకుండా నేను తిరిగా, ఇదే తిరుపతిలో సరైన బట్టలు లేకుండా నేను తిరిగా, ఇదే తిరుపతిలో సరైన వస్తువులు లేకుండా నేను తిరిగా, ఇదే తిరుపతిలో నిరాశ్రయంగా నేను తిరిగా. మర్చిపోగలనా? దేవుడు తగిన కాలమందు మన అక్కర తీరుస్తాడు.
మనమేమనుకుంటామంటే దేవుడు ఇంకా సాయం చేయలేదు, ఇంకా చేయలేదు, ఇంకెప్పుడు చేస్తాడు, ఇంకెప్పుడు. వెన్ ఈజ్ ద గాడ్స్ టైమ్ ఈజ్ నాట్ అవర్స్ టైం. దేవుని సమయం మన సమయం కాదు, ఆయన సమయం ఉంది. యోహాను సువార్తలు అన్నాడు, మరీ వచ్చింది 2వ అధ్యాయంలో, అయ్యా వారికి ద్రాక్షరసం అయిపోయింది పెళ్లి విందులు అంటే ప్రభు అన్నాడు, నా సమయం ఇంకనూ రాలేదు. మనకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు అయిపోయింది కదా, వాట్ ఈస్ ద బెస్ట్ టైం అదర్ దెన్ దిస్ టైం? ఈ సమయం కంటే వేరే సమయం ఇంకేముంది? ఇప్పుడు చేయొచ్చు కదా, ఇప్పుడు ఇవ్వచ్చు కదా, ఇప్పుడు నీటిని ద్రాక్షరసముగా మార్చొచ్చు కదా. ఆ రాతి బాణలో ఉన్న నీళ్ళన్నీ అయిపోతే తప్ప దేవుడు మనకు సహాయం చేయడానికి రా. మన రిసోర్సెస్ అన్నీ ఎగ్జాస్ట్ కావాలా, మన శక్తి అంతా ఎగ్జాస్ట్ కావాలా, మన యొక్క మార్గాలన్నీ మోయబడాలా. మనకు అన్నీ మోయబడిన తర్వాత దేవుడు ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలంతా దీవెనకరమైన వర్షము కురిపించువాడు. అరచు కాకి పిల్లకు ఆహారం ఇచ్చు దేవుడు.